ఒకట్ల స్థానంలో 7 ఉండే 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అనేది సమస్య. ఇది చూడడానికి చిన్న సమస్య లాగే కనపడుతుంది కానీ కొంచెం డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. మనకు 3వ తరగతి 4వ తరగతిలో చెప్తూ ఉంటాం 1 నుంచి 9 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని. ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. 1 నుంచి 9 వరకు ఒక అంకె సంఖ్యలు అంటారు దీనిలను. ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. అదేవిధంగా 10 నుంచి 99 వరకు 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. అదేవిధంగా 3 అంకెల సంఖ్యలు 100 నుంచి 999 వరకు ఎన్ని ఉంటాయి? 900 ఉంటాయి. అదేవిధంగా 4 అంకెల సంఖ్యలు 1000 నుంచి 9999 వరకు ఎన్ని ఉంటాయి అంటే 9000 ఉంటాయి. 9000 సంఖ్యలు ఉంటాయి. ఇలాగ రాసుకుంటే వెళ్ళచ్చు. ఇవి 1 నుంచి 9 వరకు ఉండేటువంటి ఒక అంకె సంఖ్యలన్నీ 9. అదేవిధంగా 10 నుంచి 99 వరకు 2 అంకెల సంఖ్యలు 90. ఇవి మనకు తెలిసినటివే 3వ తరగతి 4వ తరగతి ఆ లెవెల్లో వస్తూ ఉంటాయి. దానిలో ఇప్పుడు ఈ సంఖ్యను ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లంని ఒకట్ల స్థానంలో 7 ఉండే 4 అంకెల గల సంఖ్యలు ఎన్ని అని అడుగుతూ ఉన్నాడు. ఇది ఇట్లా ఎలిమెంటరీ స్థాయికి సంబంధించినటువంటి ప్రాబ్లం కాదు. ఇది ప్రస్తారాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్కు మనకు 4 అంకెల సంఖ్యల్లో ఏదో 7తో 4 అంకెల సంఖ్యలు ఒకట్ల స్థానంలో 7 ఉండాలి. 1 2 3 7 అంటే ఒకట్ల స్థానంలో 7 ఉంది. అలాగే 1037 ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో 7 ఉంది. ఇలా 4 అంకెల సంఖ్యలన్నీ రాస్తే మనకు ఒకట్ల స్థానంలో 7 ఉండేటువంటి సంఖ్యలు ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్. దీన్ని ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. మనకు 0 1 2 3 4 5 6 7 8 9 ఇవి అంకెలు. ఈ అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలను రాయాలి. ఇక్కడ వాడు అంకెలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం 0 నుండి 9 వరకు అంకెలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 0 నుండి 9 వరకు అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు రాస్తే ఆ 4 అంకెల సంఖ్యలలో నుంచి ఒకట్ల స్థానంలో ఉండేటువంటి 7 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. చూడండి, దీనికి సింపుల్గా చేయాలంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, నేను 1 2 3 7 అని రాశాను, 1037 అని రాశాను. అంటే వాడిండే నంబర్ని మళ్ళీ వాడలేదు. ఇక్కడ వాడిండేటువంటి డిజిట్ని మళ్ళీ వాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 4 అంకెల సంఖ్యనే కదా, ఒకట్ల స్థానంలో 7 ఉంది. అంటే 1 అనేది ఇక్కడ పునరావృతం అవుతూ ఉంది. ఇక్కడ ఏ అంకె కానీ పునరావృతం కాలేదు. అంటే మనకు 2 కేసెస్ ఉంటాయి. పునరావృతం అయితే ఎన్ని సంఖ్యలు వస్తాయి, పునరావృతం కాకపోతే ఎన్ని సంఖ్యలు వస్తాయి అనేది ఈ 2 దానిలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ పునరావృతం అయినా అని చెప్పలేదు, పునరావృతం కాలేదు అని చెప్పలేదు. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము పునరావృతం కాలేదు అనే దానికి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పునరావృతం అవుతున్నాయి అంటే వాడు క్వశ్చన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు పునరావృతం అవుతున్నాయి అని. ఇక్కడ పునరావృతం అవ్వలేదు అని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకు సంబంధించి నేను 2 దానిలో డిస్కస్ చేస్తాను. పునరావృతం కానప్పుడు ఎన్ని అంకెలు వస్తాయి, ఎన్ని సంఖ్యలు వస్తాయి, పునరావృతం అయినప్పుడు ఎన్ని సంఖ్యలు వస్తాయి అనేది 2 చూద్దాం. చూడండి, ఫస్ట్ పునరావృతం కానప్పుడు ఎన్ని వస్తాయి అని. దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే బాక్స్ మెథడ్. ఇట్లా ఒక బాక్స్ రాసుకోవాలి. ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి మనం? 4 అంకెల సంఖ్యలు రాయాలి. 1 2 3 4 అంకెల సంఖ్యలు రాసుకుంటే 4 బాక్సులు రాసుకోవాలి. మనకు ఒకట్ల స్థానంలో ఏం రావాలి? 7 రావాలి. కాబట్టి ఒకట్ల స్థానంలో 7 రాసుకుంటాం. అంటే ఇక్కడ ఈ బాక్సులో రాయడానికి మనకు ఒకే ఒక అవకాశం ఉంది అని అర్థం. ఈ బాక్సులో రాయడానికి మనకు ఉండేటువంటి అవకాశాల సంఖ్య ఎంత? 1. ఇప్పుడు 4 అంకెల సంఖ్యలు రాస్తున్నాడు. మనకి ఇందులో 0 కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 అని రాసాం. ఇవి 4 అంకెలే. కానీ
ఇది మొత్తం మీద చదివితే ఏమవుతుంది 1 2 3 123. అప్పుడు 123 అనేది 3 అంకెల సంఖ్య అయిపోతుంది. చూడండి 0 అనేది ముందు వచ్చిందంటే అది 4 అంకెల సంఖ్య కాదు, ఇది 4 అంకెల సంఖ్య. ఈ విధంగా మనం 0 ముందర రాకూడదు, ఈ బాక్స్ లో 0 రాకూడదు. 0 వస్తే ఏమవుతుందంటే 3 అంకెల సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏముండకూడదు, నాట్ 0, 0 ఉండకూడదు. ఇక్కడ ఏముండకూడదు, 0 ఉండకూడదు. 0 ఉండకూడదు అంటే ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి చూడండి, 7 ఇక్కడ రాసేసాము, 7 ఆల్రెడీ అయిపోయింది. 0 ఉండకూడదు. ఇంకా మిగిలినటువంటి అంకెలు ఎన్ని, 1 2 3 4 5 6 7 8. అంటే ఈ బాక్స్ లో రాయడానికి మనకు 8 అవకాశాలు ఉన్నాయి. ఈ బాక్స్ లో రాయడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 8 అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా 2 బాక్సులు ఉన్నాయి. ఈ 2 బాక్సులలో ఏదైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఆల్రెడీ 0 రాయొచ్చు, 7 రాయకూడదు. 0 రాయొచ్చు, 7 రాయకూడదు. ఇక్కడ రాసిండేటువంటి దానిలో చూడండి ఎన్ని మిగిలి ఉంటాయి చూడండి, 0 రాయొచ్చు, 7 మాత్రం రాయకూడదు. ఇక 2 దానిలో మనకు ఎన్ని అంకెలు మిగిలినాయి అనేది ఒకటి చూడండి. ఇక్కడ ఒక అంకె రాసేసి వింటాము, ఇక్కడ రిపీట్ కాకోకుండా ఉండే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ రిపీట్ కాకుండా అంటే ఈ బాక్స్ లో ఒక అంకె రాసేసి తింటాము, ఈ బాక్స్ లో ఆల్రెడీ 7 అనేది రాస్తున్నాం. మిగిలినవి ఎన్ని అంటే 8. ఈ 8 దానిలో నుంచి మనము 2 అంకెలను ఎన్నుకోవాలి. ఈ 8 దానిలో నుంచి మనము 2 అంకెలను ఎన్నుకోవాలి. ఏ విధంగా ఎన్నుకుంటామంటే దానిని 8p2 రకాలుగా ఎన్నుకుంటాం అన్నమాట. ఇదే p అంటే ఇక్కడ పర్మిటేషన్స్, ప్రస్తారాలు అంటాం. ఇప్పుడు ఈ 3 దానికి ఎంట్రీ పెడితే దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఈ 1 స్థానంలో 7 ఉండే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. చూడండి 8 ఇంటూ 8p2 అంటే 8p2 అంటే అర్థం ఏమి అంటే 8 ఇంటూ 7 అని అర్థం. 8 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కింద ఏది ఉంటే ఉంటుందో అన్ని అంకెలు రాయాల్సి ఉంటుంది, ఒకటి తగ్గించుకుంటూ. 8 ఇంటూ 7 అంటే 2 అంకెలు రాసాను కాబట్టి 8 ఇంటూ 7 ఇంటూ 1. ఇది క్యాల్కులేట్ చేస్తే మనకు 1 స్థానంలో 7 ఉండే 4 అంకెల సంఖ్యలు ఎన్నో అనేది తెలిసిపోతుంది. 8 64 ఇంటూ 7, 7 4 28, 2 ఉంటుంది. 7 6 42, 1 2 44. చూడండి 1 స్థానంలో 7 ఉండే 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చినాయి మనకు, 448 వచ్చాయి. ఈ కేసు ఎప్పుడు అంటే వాడిన సంఖ్యలు మళ్ళీ వాడకోకుండా ఉన్నప్పుడు, అంటే రిపిటేషన్ అనేది ఇక్కడ లేదు. ఒకవేళ రిపిటేషన్ అనేది ఈ విధంగా రిపిటేషన్ అనేది ఉంటే ఎన్ని అంకెలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రిపిటేషన్ లేదు ఇక్కడ, కానీ ఇప్పుడు రిపిటేషన్ ఉంది. రిపిటేషన్ ఉన్నప్పుడు చూడండి 4 1 2 3 4. ఇక్కడ కూడా రిపిటేషన్ ఉన్నా రిపిటేషన్ లేకపోయినా 1 స్థానంలో మనకి ఏముండాలి, 7 ఉండాలి. అంటే దీనికి ఒకటే అవకాశం ఉంటుంది, రిపిటేషన్ ఉన్నా రిపిటేషన్ లేకపోయినా 1 స్థానంలో 7 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒకే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం నాట్ 0, ఇది కూడా కరెక్టే. 0 రాకూడదు. 4 అంకెల సంఖ్యలో మొదట్లో 0 వస్తే అది 4 అంకెల సంఖ్య అవ్వదు, ఏమవుతుంది 3 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 0 ఉండకూడదు. కాబట్టి 7 కూడా రావచ్చు, ఇక్కడ 7 కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్ అనేది అలౌడ్ కాబట్టి, రిపిటేషన్ అలౌడ్, రిపిటేషన్ అలౌడ్, రిపిటేషన్ అలౌడ్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు కదా. 4 అంకెల సంఖ్య చూడండి ఇలా కూడా రావచ్చు, ఇలాగా చాలా నెంబర్లు వస్తాయి రిపిటేషన్ అలౌడ్ కాబట్టి. ఇప్పుడు చూడండి 7 రావచ్చు, 0 1 రాకూడదు. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే ఇక్కడ 9 అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 9 అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 దానిలో ఏ నెంబర్ అయినా రావచ్చు. చూడండి ఇక్కడ ఈ బాక్స్ లో రాయడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 10 అవకాశాలు ఉన్నాయి. ఈ 10 నెంబర్లలో ఏదైనా రాయొచ్చు. ఇక్కడ ఏమీ కండిషన్ లేదు. ఈ బాక్స్ లో కూడా ఏం రాయొచ్చు, 10 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిని మల్టిప్లై చేసినామంటే రిపిటేషన్ అలౌడ్ ఉన్నప్పుడు ఎన్ని 4 అంకెల సంఖ్యలు వస్తాయనేది మనకు తెలిసిపోతుంది. 10 10 100, 100 × 9 900.
ఇది రిపిటేషన్ అలౌడ్ అంటే వాడిన అంకెను మళ్ళీ మళ్ళీ వాడుతూ రాయగల 4 అంకెల సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 7 ఉన్నటువంటి సంఖ్యల సంఖ్య ఎంత అంటే 900. ఈ విధంగా మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. చూడండి, 4చే భాగించబడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 4చే భాగించబడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఒకటో కేసు, పునరావృతం లేకుండా. రెండో కేసు వచ్చేసి పునరావృతం ఉన్నప్పుడు. దీనికి ఎంత వస్తాయి, దీనికి ఎన్ని సంఖ్యలు వస్తాయో ప్రాబ్లం సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.